విడుదలై పార్ట్ 2 ఫస్ట్ పార్ట్ చూశాక అది బాగా నచ్చడం వల్ల సెకండ్ పార్ట్ కూడా అదే ఇంపాక్ట్ ఇస్తుంది అనుకున్నా. కానీ ఈ సెకండ్ పార్ట్ మాత్రం నన్ను డిసప్పాయింట్ చేసింది. దీనికంటే మన కృష్ణవంశీ గారు తీసిన సింధూరం సినిమాని ఇంకోసారి చూడడం బెటర్. అప్పట్లో సింధూరం ఫ్లాప్ అయింది, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఈ విడుదలై మూవీ కంటే సింధూరం సినిమానే బాగుంటుంది. హలో, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే అందులో ఉండే క్యారెక్టర్స్ వల్ల, అలాగే కుమరేషన్ యాక్ట్ చేసిన సూర్య గారి యాక్టింగ్ వల్ల, అలాగే సినిమా లెంగ్త్ కూడా తక్కువ ఉంటుంది. కానీ ఈ సెకండ్ పార్ట్ లెంగ్త్ ఎక్కువ అవడం వల్ల చాలా చోట్ల బోర్ కొట్టింది. పైగా కుమరేషన్ క్యారెక్టర్ ని ఈ సెకండ్ పార్ట్ లో సైడ్ చేసేశారు. కావాలని చేశారో లేక కథలో చేంజెస్ వల్ల అలా వచ్చిందో తెలియదు, కానీ కుమరేషన్ గా యాక్ట్ చేసిన సూర్య గారికి మాత్రం అన్యాయం జరిగింది. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. పెరుమాల్ ఎవరు, తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, తను ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు, ఫస్ట్ పార్ట్ లో పోలీసులకు దొరికిన తర్వాత మళ్ళీ పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగానే ఉన్నా మెల్లగా ఆ ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో స్టార్టింగ్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. విజయ్ సేతుపతి, మంజు వారియర్ వీళ్ళిద్దరు లవ్ స్టోరీ బాగున్నా ఆ ఎపిసోడ్ మొత్తం లెంగ్తీగా ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ మాత్రం చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో లాస్ట్ 30 మినిట్స్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్ గా క్లైమాక్స్. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిందనే చెప్పాలి. ఇంకా విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇలాంటి క్యారెక్టర్స్ ఆయనకి కొట్టిన పిండి. ఇలాంటి క్యారెక్టర్స్ ని ఈజీగా చేసేస్తారు. ఈ సినిమాలో కూడా దుమ్ము దులిపేశారు. అలాగే ఇళయరాజా గారి బీజిఎం అయితే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఇంకా డైరెక్టర్ వెట్రిమారన్ గురించి చెప్పాలంటే ఇలాంటి రా అండ్ రస్టిక్ మూవీస్ తీయడంలో నెంబర్ 1 డైరెక్టర్ అని మళ్ళీ నిరూపించారు. వెట్రిమారన్ గారికి కొత్తగా కథల గురించి ఆలోచించాల్సిన పని లేదు. సేమ్ స్టోరీని, అంటే ఉన్నోడు లేనోడు, జాతి వివక్ష, కుల వివక్ష ఇలాంటి ఇష్యూస్ తో చాలా మూవీస్ తీసుకోవచ్చు. మన తెలుగులో ఆర్ నారాయణమూర్తి గారు తీస్తారు కదా, కాకపోతే నారాయణమూర్తి గారి మూవీస్ అంత రా అండ్ రస్టిక్ గా ఉండవు, అంతే తేడా. ఇలాంటి మూవీస్ తమిళ వాళ్ళకి బాగా నచ్చుతాయేమో కానీ తెలుగు వాళ్ళకి కష్టమే. ఎందుకంటే ఎప్పుడో పాతబడిపోయిన స్టోరీని ఇప్పటి వాళ్ళకి చూపించాలని కూడా మంచిదే, కానీ ఇలాంటి స్టోరీస్ చాలా చూసేసాం. మళ్ళీ మళ్ళీ అదే తీస్తే ఎలా? మేబీ కొంతమందికి నచ్చుతుందేమో. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్ అంతకు మించి ఉంటది అని ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. రా అండ్ రస్టిక్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది.